లోకానికి వెళ్తూ తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు ప్రభువారు సెలవిచ్చారండి. ఏంటా సువార్త అని అంటే, ఇందాక నేను మీకు చెప్పిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు, ఏ దేశం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశం వాడైనా, యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక, అనగా నరకానికి వెళ్ళక నిత్య జీవాన్ని పొందుకుంటారండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనకన్నిటినీ ఉచితంగా ఇచ్చిన దేవుడు, మన శరీరానికి కావలసిన నీటిని, ఆహారాన్ని, మరి గాలిని, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన ఆత్మకు కూడా నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చాడండి. అది మనం ఎలా పొందుకోవాలి అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి ఏం నమ్మాలి? యేసు ప్రభు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. ఏం నమ్మాలి? యేసు ప్రభు మీరు జీవించిన చెడ్డ జీవితం కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని నమ్మాలి. ఏం నమ్మాలి? యేసు ప్రభు మీ కొరకు మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన జనన మరణ పునరుద్ధానాలను మీరు ఎప్పుడైతే నమ్ముతారో, యేసు క్రీస్తే ప్రభు అని, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపనని ఎప్పుడైతే మీరు హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో, అప్పుడు మీరు రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉన్నదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఖచ్చితంగా ఈ అశాశ్వతమైన లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఖచ్చితంగా ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. మరి ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని అంటే, నరకము నుంచి తప్పించబడాలి అని అంటే, ఈ భూలోకములో ఉండగానే ఆ ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడాలి. పాపమనే మురికి నుంచి ఆత్మ విడుదల పొందుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు, అనగా పరలోకానికి రారని ప్రభు సెలవిస్తున్నారండి. ఎందుకంటే మనల్ని ప్రేమించింది ఆయనే. మన